నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అమెరికా కాలేజీలు కుదేలు, విదేశీ విద్యార్థుల రాకకు బ్రేక్. ఎడ్యుకేట్ గర్ల్స్ కి మెగాసెసే అవార్డు, మొట్టమొదటి భారతీయ సంస్థగా రికార్డు. బంధం బలోపేతమే లక్ష్యం, తియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీలో ప్రధాని వ్యాఖ్య. తాడిపత్రిలో రాళ్ల దాడి, హైటెన్షన్, జెర్సీకి ఎస్పీ వార్నింగ్. మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం, ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలతో కాల్పులు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గాల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తియాన్జిన్ తీరా నగరంలో దాదాపు 60 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురం కంకణబద్ధమయ్యాము. సమిష్టిగా వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా విస్తరించి అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతలో మన రెండు ఆర్థిక వ్యవస్థలు ఎంతటి కీలకమో చాటి చెబుదాం. సరిహద్దు వెంట ఉద్రిక్తత పొడి చూపినా సరే ప్రస్తుతం శాంతి, సుస్థిరత కొనసాగడం సంతోషదాయకం. సరిహద్దు వివాదాల పరిష్కారంలో మన ఇరు దేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి. భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులను సైతం పునరుద్ధరించాం. మన ద్వైపాక్షిక సహకారం అనేది ఇరు దేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో మన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. షాంఘై సహకార సంస్థకు అధ్యక్ష బాధ్యతలు అద్భుతంగా పోషిస్తున్న మీకు నా అభినందనలు. కజాన్ నగరంలో మన చివరి భేటీ ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంలో పురోగతికి బాటలు వేసింది అని జిన్పింగ్తో మోదీ అన్నారు. మన దేశంలో బాలికల విద్య కోసం పనిచేస్తున్న ప్రముఖ ఎన్జిఓ ఎడ్యుకేట్ గర్ల్స్ ప్రతిష్టాత్మక రామన్ మ్యాగసెసే 2025 అవార్డును గెలుచుకుంది. పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ సంస్థగా రికార్డు సృష్టించింది. ఎడ్యుకేట్ గర్ల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని బాలికలు, యువతలకు విద్యనందిస్తోంది. వారిలోని నైపుణ్యాలను వెలికితీసి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నింపుతోంది. ఎంతో నిబద్ధత, అంకిత భావంతో ఈ పని చేస్తున్న సఫీనా హుస్సేన్ హాసియాలో అత్యున్నత గౌరవానికి ఎంపికైంది. రామన్ మ్యాగసెసే అవార్డు ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన మాల్దీవులకు చెందిన షాహినా ఆలీ, ఫిలిప్పీన్స్కు చెందిన స్లావియానో ఆంటోనియో ఎల్, ఇక విలానియోవా కూడా ఈ అవార్డును దక్కించుకున్నారు. నవంబర్ 7న మనీలాలోని మెట్రోపాలిటన్ థియేటర్లో జరిగే అవార్డు ప్రధానోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ అవార్డు ఎడ్యుకేట్ గర్ల్స్కే కాదు, మొత్తం దేశానికి చారిత్రాత్మకమైందని సంస్థ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్ అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన సఫీనా హుస్సేన్ 2007లో ఎడ్యుకేట్ గర్ల్స్ను స్థాపించారు. అప్పటి వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేసిన ఆమె మహిళల నిరక్షరాస్యతపై పనిచేయాలని భారత్కు తిరిగి వచ్చారు. రాజస్థాన్లో తన సేవను ప్రారంభించారు. చదువుకొని లేదా బడి బయట ఉన్న బాలికలను తరగతి గదిలోకి తీసుకొచ్చారు. లక్షలాది మంది యువతులకు ఉన్నత విద్యతో పాటు ఉపాధి కల్పించే విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు అగ్రరాజ్యంలో చదువుకునేందుకు వీలు కల్పించే వీసా F1 వీసా అనుమతులను నిలిపివేయడం లేదా తీవ్ర ఆలస్యం చేయడంతో విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య 120 మేరకు తగ్గిన F1 వీసాల అనుమతి మే నాటికి 22% చేరింది. జూన్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే జూన్ నాటికి F1 వీసాల అనుమతులు 90% తగ్గిపోయి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక విదేశీ విద్యార్థుల రాక ఆగిపోవడంతో 61,703 కోట్ల పైచిలుకు రాబడి నిలిచిపోయినట్టు తెలిపారు. అదే సమయంలో స్థానికంగా కాలేజీ ద్వారా లభించే ఉపాధి, ఉద్యోగాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. స్థానికులు ఇప్పటికే 60,000 పైచిలుకు ఉద్యోగాలు నష్టపోయారని వివరించారు. ఇక కాలేజీలు కూడా ఆర్థికంగా తీవ్ర నష్టాల బాట పడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయా కాలేజీలు తమ ప్రణాళికలో బడ్జెట్ను కూడా
పునఃసమీక్షించుకునే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు తెలిపారు. వాస్తవానికి అమెరికా విద్యా సంస్థల ఆదాయంలో భారత విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకువచ్చిన విధానాల కారణంగా F1 వీసాల అనుమతులకు బ్రేక్ పడడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కాగా ఈ పరిణామం భారత్, అమెరికా దేశాల మధ్య భవిష్యత్తుల సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం అంటేనే గత కొన్నాళ్లుగా రాజకీయాలతో వేడెక్కిన విషయం తెలిసిందే. వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల నిత్యం రాజకీయ సమరం జరుగుతూనే ఉంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనిచ్చేది లేదని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం, దీనిని ఆయన సవాల్ చేయడం తెలిసిందే. దీంతో నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జేసీ వర్గీయులకు టీడీపీకి చెందిన కాకర్ల రంగనాథ్ వర్గీయులకు మధ్య రాళ్లదాడి జరిగింది. దీంతో తాడిపత్రిలో మరోసారి తీవ్ర హైటెన్షన్ నెలకొంది. రంగంలోకి దిగిన ఎస్పీ ఏకంగా జేసీకి వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. విషయంలోకి వెళ్తే తాడిపత్రిలో ఒకప్పుడు వైసీపీ నాయకుడిగా ఉన్న కాకర్ల రంగనాథ్ అలాగే గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. అయితే ఆయనకు జేసీ వర్గానికి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. పెద్దారెడ్డికి ఇప్పటికీ అనుచరుడిగానే వ్యవహరిస్తున్నాడని కాకర్లపై జేసీ వర్గం ఆరోపణలు చేస్తోంది. తాజాగా వినాయక చవితి ఉత్సవాలను జేసీ కాకర్ల వర్గీయులు వేరువేరుగా నిర్వహించారు. 5 రోజుల పాటు ఎవరికి వారు పూజలు నిర్వహించారు. ఆదివారం వినాయక నిమజ్జన ఘట్టం వచ్చింది. దీనికి ఇరు వర్గాలు కూడా పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నాయి. అయితే జేసీ వర్గానికి ఒక రూటు, కాకర్ల వర్గానికి మరో రూటును పోలీసులు కేటాయించారు. ఆయా మార్గాల్లోనే వినాయక విగ్రహాల ఊరేగింపు, శోభాయాత్రలను నిర్వహించుకోవాలని తేల్చి చెప్పారు. అయితే జేసీ వర్గం మాత్రం కాకర్ల వర్గానికి కేటాయించిన రూట్లోకి ప్రవేశించింది. దీంతో తమకు కేటాయించిన మార్గంలోకి మీరెలా వస్తారంటూ కాకర్ల వర్గం జేసీ వర్గీయులపై వాదనకు దిగింది. ఈ క్రమంలో సమీపంలో రోడ్డు వేసేందుకు తీసుకువచ్చిన పెద్ద పెద్ద కంకర్రాలతో ఇరు వర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఈ విషయం తెలిసిన జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. జేసీ వర్గానికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ముందుగా తాము నిర్ణయించిన మార్గంలో కాకుండా కాకర్ల వర్గానికి కేటాయించిన మార్గంలో శోభాయాత్ర చేయడం ఏంటని జేసీని ఎస్పీ నిలదీశారు. దీనికి ఆయన సమాధానం చెప్పకుండా నోరు చేసుకోవడంతో వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఘర్షణలతో ఇరు వర్గాల శోభాయాత్రలను పోలీసులు అడ్డుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. యాత్రల నిమజ్జనాలను ప్రశాంతంగా ఎలాంటి డీజే ఎఫెక్టులు లేకుండా చేసుకోవాలని చెప్పి కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టు సీనియర్ క్యాడర్ నేతలు భారీ ఎత్తున ఆయుధాలను వదిలి పారిపోయారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు పాటిలింగం శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కోహక మేటా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో భద్రతా బలగాలు 5 రోజులుగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు మావోయిస్టులపైకి ఎదురుకాల్పులకు దిగారు. వర్షంలోనే కొన్ని గంటల పాటు సాగిన భీకర పోరులో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు తమ ఆయుధాలు, సామగ్రిని వదిలి పారిపోయినట్లు ఐజీ తెలిపారు. అనంతరం ఘటనా స్థలం నుంచి లైట్ మిషన్ గన్లు, అలాగే AK-47లు, ఇన్సాస్, SLR రైఫిళ్లు, స్టెన్ గన్ వంటి అధునాతన ఆయుధాలు, బ్యారెల్ గ్రానైడ్ లాంచర్లు, డిటోనేటర్లు, కోడెక్స్ వైర్లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ SR నెల్లూరు జిల్లా ఏఎస్పేట గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ హజరత్ సయ్యద్ రహమతుల్లా నాయబ్ రసూల్ స్వాముల వారి ధర్మపత్ని శ్రీ హబీబా ఖాతూన్ దొరసానమ్మ అమ్మాజాన్ స్వాముల వారి 25/25 గంధ మహోత్సవంలో భాగంగా గంధం దంచే కార్యక్రమాన్ని గంధ మహల్లో దర్గా ఈవో షేక్ మెహమ్మద్ హుస్సేన్, దర్గా వంశస్థులు SN ఫయాజ్ అహ్మద్, షకీల్ అహ్మద్, గౌస్ బాషా భక్తులు ప్రత్యేక ఫాతిహాలు చదివి ప్రారంభించారు. మహిళా భక్తులు భారీగా పాల్గొని భక్తి శ్రద్ధలతో గంధం దంచారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని గంధం దంచడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. భక్తులకు దర్గా వంశస్థులు మంచినీరు ఏర్పాటు చేయగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో క్యూలైన్ల కోసం బారికేడ్లు, షామియానాలు తదితర ఏర్పాట్లను చేశారు. తాత్కాలిక మరమ్మతులతో రవాణాను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ మండలం బాలానగర్ వద్ద పిల్లికొట్టువాల్ నుండి వెల్దుర్తి వెళ్లే R&B రోడ్డు కలవర్టు డ్యామేజ్ను కలెక్టర్ R&B సర్దార్ సింగ్ సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలకు పెద్ద ఎత్తున వరద ఉధృతికి రోడ్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని, కల్వర్టులు, రోడ్డు డ్యామేజ్ మరమ్మతుల అత్యంత వేగంగా పనులు ప్రారంభించి రవాణాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఒక 3-4 రోజుల క్రితం
27th 28th రోజు కురిసిన భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా సుమారు ఒక 11 మండల్స్ మన జిల్లా వ్యాప్తం కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి. ఒక 2-3 మండల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ 200 mm 2 రోజుల వరకు, ఒక మండల్ అయితే 300 mm 2 రోజుల వరకు కూడా మనకి వర్షాలు పడడం జరిగింది. మరి దాంట్లో అంత అతి భారీ వర్షాలు ఒకటేసారి పడడం వల్ల చాలా పెద్ద ఎత్తున మనకి నష్టం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఈ రోడ్స్, కల్వర్ట్స్, కాజ్వేస్, బ్రిడ్జెస్ చాలా ప్లేస్లలో, సో ఆర్ఎండ్బి రోడ్స్, పిఆర్ రోడ్స్, నేషనల్ హైవే రోడ్స్, సో ఏ రోడ్ అని కూడా తేడా లేకుండా కూడా ఎక్కడెక్కడైతే మనకి ఈ ఫ్లోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్ఫ్లో కావడం, ఆ రోడ్ పై నుంచి, బ్రిడ్జ్ పై నుంచి కూడా పోవడం చాలా పెద్ద ఎత్తున. కడప జిల్లా బి కోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీ అమ్మవారిపేట గ్రామంలో కేశవయ్య గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా కోలాటం, గజ్జ పూజ నిర్వహించారు. గురువు బ్రహ్మయ్య అద్భుతంగా నిర్వహించి గ్రామ ప్రజల ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొట్లపల్లె శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాములు పాల్గొని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి హైందవ సంస్కృతిలో ప్రధాన ప్రార్థన విధానం దైవాన్ని సేవించడం కోసం ఏర్పాట్లు చేసుకున్న ఒక ప్రత్యేక కళ అన్నారు. 47వ జట్టు మీరు 48వ జట్టు తయారవుతూ ఉంది. ఆయన దగ్గర నేర్చుకుని గురువులుగా అనేక మందిని తయారు చేస్తున్నటువంటి వారు, గురువు స్థానంలో ఉన్నటువంటి వారు 20 మంది పైన ఉన్నారు. ఇంత చిన్న వయస్సులో, 25 సంవత్సరాల వయస్సులో దాదాపు 50 జట్లకి కోలాటం నేర్పించటము, 20 మంది గురువులకి గురువు కావటము నిజంగా ఆ అబ్బాయిని చూస్తే మాకందరికీ కూడా గర్వంగా ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మయ్య ఒక సందర్భంలో నేను చెప్పాను, నా మనస్సెరిగినటువంటి అతి తక్కువ మందిలో ముందు వరుసలో ఉండేటువంటి వాడు బ్రహ్మయ్య. బ్రహ్మంగారి పేరు పెట్టుకోవడం కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం కావడానికి ఒక కారణం. నేను ఆ పిల్లవాడు కళ ఏం చేస్తుంది అంటే, కళలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే మనుషుల మధ్యలో కల్మషాలని దూరం చేస్తుంది, కలతల్ని దూరం చేస్తుంది, మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తుంది, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. ఆ అబ్బాయి నేర్పించినటువంటి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు, వైకల్య శాతం తగ్గింపు మరియు ఉచిత బస్సు పాసులకై దివ్యాంగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రఫీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వీరశేఖర్ మరియు సిపిఐ బద్వేలు పట్టణ కార్యదర్శి బాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివ్యాంగుల పెన్షన్లు పెంచడం సంతోషం, కానీ అదే పెన్షన్లు భారంగా భావించి 1,00,000 మందికి పైగా వికలాంగులను తొలగించడం బాధాకరంగా ఉందన్నారు. అరకొరగా ఉండేటువంటి వాళ్ళకు మనకి ఎంత మాత్రం చూసుకుంటారనేటువంటిది మన ఇళ్ళల్లో తెలుసు, మనకు అందరికీ ఎంత ఇబ్బంది పడుతున్నాం. సరే, ఏమైనా కూడా మరి దేవుడు కల్పించిన దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఉండే మేరకు మనం కూడా ఈ సమాజంలో భాగస్వామ్యం అయిపోయి మన హక్కుల కోసం మనకంటూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇంతవరకు స్వతంత్రంగా, స్వచ్ఛందంగా మీరే నిజంగా 2-3 సంవత్సరాల కాలం పాటు ఒక ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఆ డబ్బులు, ఆ వ్యవహారం ఎట్లా పడుతున్నారేమో తెలియదు. కానీ ఎందుకంటే ఏదైనా ఒక సంఘం బాగా బలోపేతం కావాలంటే, నిలబడాలంటే దానికి ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలన్నమాట. అండ ఉంటేనే కొంత అది సాధ్యమవుతుంది, ముందుకు పోతుంది అనమాట. కానీ ఏ రాజకీయ పార్టీ అండదండ లేకపోయినప్పుడు కూడా ఒక స్వతంత్రంగా మీరే ఐక్యం కావడం అనేటువంటిది, మాట్లాడుకోవడం అనేటువంటిది ఎప్పటికప్పుడు ఈ మధ్యకాలం చూస్తా ఉన్నాను. అసలు నేను మన హై స్కూల్లో కూడా ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు, చాలా బాగా జరిగింది. మరి అక్కడ అధికార పార్టీ నాయకులు వచ్చి కూడా చాలా మరి మంచి కార్యక్రమాలు చెప్పి కూడా అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఇది మెరుగుపరుచుకోవాలి, ఇది సరిపోదు. ఇంకా మనం ఐక్యంగా, యూనిటీగా లేము. వందలాది మంది ఈ ప్రాంతంలో దివ్యాంగులు ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా ఎట్లున్నారంటే, సరేలే ఏదో ఎంతో కొంత పింఛన్ వస్తుంది కదా, దీంతో బతుకు జీవడానికి చెప్పి జీవితం సరిపోతులే అని దాంట్లో ఉంటారు. ఒక పింఛన్తోనో
రేపొద్దు ఉండేటువంటి పరిస్థితి కాదు. వాస్తవంగా మనకు కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు పెళ్ళి చేసినటువంటి పిల్లలున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా న్యాయం చేసేటువంటి అవసరం ఉంది. మరి ఈ క్రమంలో అన్ని సమస్యల కోసం కూడా మనము ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక మంచి అజెండా తీసుకున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు నిజంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకులు మారుతున్నా ప్రజల యొక్క తలరాతలు మాత్రం మారడం లేదు. మనకు కూడా అదే పరిస్థితి, మనకు కూడా అదే వర్తిస్తూ ఉంది. ఏంటి, ఇవ్వడం మీ వంతే, మళ్ళీ తీసేయడం కూడా మీ వంతేనా? ఇది ఎక్కడ న్యాయం అసలుకి? ఇది అంటే అంతో ఇంతో తక్కువ ఉండి ఒక పింఛన్ తీసుకుంటే నష్టం ఏమన్నా? ఆ ఒక్క పింఛన్తోనే ఈ ప్రభుత్వం అంతా పడిపోద్దా? లేకపోతే ఈ ప్రభుత్వ బడ్జెట్లో ఏమన్నా ఎక్కువైపోతుందా? కాదు కదా. కానీ ఈరోజు మొత్తం అంతా కానివ్వండి, వైసీపీ కానివ్వండి, లేకపోతే ఇంకో ప్రభుత్వం కానివ్వండి, ఎన్నికల వాతావరణం వచ్చినప్పుడు మాత్రమే అనేక హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలను తుంగలో దొక్కేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ హామీలు నెరవేర్చాలనేటువంటి క్రమంలో ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఇందాక ఓబులేస్ గారు చెప్పినట్టు వికలాంగుల శాతం తగ్గించడం, ఈ పింఛన్లు ఎట్లా తగ్గించాలా, పింఛన్లు ఎట్లా తీసేయాలా, ఈ బడ్జెట్ని ఎట్లా తగ్గించాలనేటువంటి దాంట్లో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్ప ఉన్నది ఉన్నట్టుగా పింఛన్లు ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వాలు సిద్ధపడడం లేదు. అయితే ఇంతకు ముందు 80% వైకల్యం ఉంటే అదే డాక్టరు ఇప్పుడు కూడా అదే వైకల్యం ఉన్నా కూడా శాతాన్ని తగ్గించి పింఛన్లను అనర్హులుగా చేసేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ వికలాంగులు ఏదైతే ఉన్నారో వాళ్ళ పింఛన్లు కొనసాగించాలి, వాళ్ళ పింఛన్లు తగ్గించేదానికి లేదు అని చెప్పి మొట్టమొదటగా గలమెత్తిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే దివ్యాంగులకు మాకు అంత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ దివ్యాంగులకు అండగా నిలబడి పోరాటాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఆ పోరాటాల్లో మనం సక్సెస్ అయ్యామా, విజయం సాధించామా లేదనేది పక్కన పెడితే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీల వైఖరులను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో మనం వాడుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మన పట్ల కుట్రపడేటువంటి వాతావరణం చూస్తున్నాం. మన మీద కక్ష కట్టేటువంటి. కడప జిల్లా బద్వేలులో నాగార్జున అధ్యక్షతన జరిగిన చేతి వృత్తిదారుల ప్రాంతీయ సదస్సులో మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారులు బీసీల పేరుతో కేటాయించిన 47,000 కోట్ల రూపాయలు బీసీలు వృత్తిదారుల సంక్షేమ అభివృద్ధికి ఖర్చు చేయాలని, చేతి వృత్తిదారులకు ప్రభుత్వం చెప్పిన విధంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు జరపాలని అన్నారు. మరి పోస్టల్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి ఏమన్నా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆ మెటీరియల్ కొనిచ్చి మీరు వ్యాపారం చేసుకోమని చెప్పారా? మరి ఏమి చేయనటువంటి వాళ్ళకి 47,000 కోట్ల రూపాయలు నిధులకు మేము కేటాయించామని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా, ఎంతకాలం చెప్తావు ఈ మాట? నువ్వు ఎవరికి ఖర్చు పెడుతున్నావు చెప్పాలి కదా. ఈ మాట మనం అడగాలన్నా లేదా? మనం అందరం తెలుసుకోవాల్సిన అంశం ఉంది. 47,000 కోట్ల రూపాయలు బీసీలకి చేతి వృత్తిదారులకు కేటాయించావు. ఎవరికి ఖర్చు పెట్టావు? మా బిడ్డలకు ఖర్చు పెట్టలేదు, మాకు ఖర్చు పెట్టలేదు అంటే నువ్వు తిరిగే ఎమ్మెల్యేలకి. ఇందాక మన చంద్రశేఖర్ గారు చెప్తున్నాడు, 56 కార్పొరేషన్లు, 56 మంది చైర్మన్లు, 729 మంది డైరెక్టర్లు. బహుశా ఇంకా 4-5 పెంచి ఉండాలి, లెక్క కూడా నాకు రాల పూర్తిగా. గతంలో 729 మంది డైరెక్టర్లు. ఏమండి, డైరెక్టర్ అనే ఆయనకి మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఏ కార్పొరేషన్ అయినా, ఏ కార్పొరేషన్ అయినా కావచ్చు, 20,000 రూపాయలు జీతం ఆయనకి, గౌరవ వేతనం దాని పేరు. 20,000 రూపాయలు ప్రతి నెల. మన డబ్బది. చైర్మన్కి 2 లక్షల రూపాయలు ఖర్చు. మరి పైగా ఆయన కానీ కారు, ఒక డ్రైవరు, ఒక బిల్డింగ్. ఎవరు డబ్బులు ఇవి? వాళ్ళు చేతి వృత్తులను ఏమో అభివృద్ధి పరుస్తున్నారు, బీసీలను ఏమో అభివృద్ధి పరుస్తున్నారు. వృత్తిదారులు ఎవరో సరైనటువంటి జీవనం గడుపుతున్నారు. ఉత్పత్తి వృత్తుల్లో మార్కెట్ లేదని అల్లాడుతున్నారు. మత్స్యకారులు అల్లాడుతున్నారు, చేనేత కార్మికులు అల్లాడుతున్నారు, కలిగేత కార్మికులు అల్లాడుతున్నారు. తయారు చేసిన వస్తువులు మార్కెట్ సౌకర్యం లేదని సేవా వృత్తుల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు, ఒడ్డేరులో రజకులు అనేక మంది అల్లాడుతున్నారు. ధరలు జరుగుతున్నాయి.
వీళ్ళకేం అభివృద్ధి లేదు. కళావృత్తుల్లో ఉన్నటువంటి కళాకారులు అనేక మంది వీధి నాటికలు వేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంలోని జర్నలిస్టు కాలనీలో గత 5 సంవత్సరాలుగా ఓం గణేష్ మండలి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి అన్న వితరణ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఓం గణేష మండలి సభ్యులు గంటా చంద్రశేఖర్, ఎర్రవట్టి పోసిరాం రాజేశ్వరరెడ్డి, నగునూరి శ్రీనివాస్, సుధాకర్ గౌడు, మారిశెట్టి హనుమాన్స్లు, భర్ల సుధాకర్, గుండుమ తదితరులు పాల్గొన్నారు. మాయ అనే తెరను తీసి మల్లెమాల వేసినాము, మాయ అనే తెరను తీసి మల్లెమాల వేసిన, అహంకార గుణము తీసి అక్షంతలు వేసిన, నిరాకార నిరంజన నీకు హారతి, ఓ బొజ్జ గణపయ్య మంగళారతి. మూషిక వాహన మునిజన సేవిత మోదక ప్రియుడారా, మా మొదటి పూజలే గుణవా, మా వందనములు గుణదేవా. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో గల వరసిద్ధి వినాయక మండపం వద్ద ఘనంగా పూజా కార్యక్రమాలు కుటుంబ సమేతంగా కలిసి హోమం నిర్వహించారు. గత 8 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ప్రతి ఏడు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ అష్టసిద్ధి మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని కోరారు. శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న పద్ధతిలో, ఆధ్యాత్మిక పద్ధతిలో మన సాంప్రదాయ వేదంతో సనాతన ధర్మ పరిరక్షణ భాగంగా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి కాకుండా దసరా, సంక్రాంతి, హోలీ, ఉగాది ఈ యొక్క పండుగలను కూడా మనం సెలబ్రేట్ చేస్తూ, అలాగే ఈ యొక్క వినాయక చవితి 11 రోజులు కూడా చాలా చక్కగా ఆధ్యాత్మిక పద్ధతిలో ప్రతిరోజు ఒక్కొక్క ప్రవచనకర్తను పిలిపిస్తూ ప్రవచనం తీసుకుంటూ గురుచరిత్ర పారాయణము మరియు గణపతి హోమము, గోపూజ, కుంకుమ పూజ, అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని కూడా వినూత్న కార్యక్రమం నిర్వహిస్తూ శోభయాత్రను కూడా చక్కగా మా యొక్క కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది సభ్యులు కూడా కుటుంబ సహితంగా పాల్గొంటూ చక్కగా దాండియా, నృత్యం, కోలాటాలు మొదలగు వేస్తూ సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనానికి వెళ్తాము. ఈ సంవత్సరం 8వ సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఈ యొక్క భూమండలం మీద ఏదైతే ఉన్నాయో స్వయంభూ అష్ట వినాయకులు, వాటిని అందరికీ మనం ఇక్కడే ఉన్న చోట చూపించే ఉద్దేశంతో మనం 8వ సంవత్సరం, అష్టమ సంవత్సరం కాబట్టి అందుకు చిహ్నంగా మనం ఇక్కడ అష్ట వినాయకులు ప్రతిష్ఠించుకొని ప్రపంచంలో యొక్క స్వయంభూ అష్ట వినాయకులను ఇక్కడ తీసుకొచ్చి మనకి ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా అవి అందరికీ కూడా దర్శనమిప్పించే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ కోకిరాపల్లి ఘాట్ రోడ్డు రక్షణ గోడ శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇక కోకిరాపల్లి ఘాట్ రోడ్డు ప్రధాన రహదారి కావడమే కాకుండా కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి మండలాల ప్రజలు పాడేరు జిల్లా కేంద్రానికి రావాలంటే ఇదే రహదారిపై ప్రయాణం చేయాల్సి ఉంటుందని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అన్నారు. నిరంతరం రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇదే రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పటికీ స్పందించడం లేదని స్పష్టంగా చేశారు. ఇక ఘాట్ రోడ్డు రక్షణ కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మౌనం వహించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇక్కడ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత, ప్రాణహాని జరిగిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరికి, మేధావులకి, విద్యావంతులకి, ప్రభుత్వ అధికారులకి, అదేవిధంగా నాయకులకి అందరికి కూడా మానవత్వం పుట్టుకొస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా నిరంతరం ఇక్కడి నుంచే ఈ మాటల నుంచి మండల కేంద్రాలు వెళ్ళేటటువంటి అధికారులు అందరూ ఇలాగే తిరుగుతారు. అయినప్పటికీ ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎవరైనా చూడండి, ఈ వీడియో చూసైనా సరే అధికారుల్లో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. ఇంత దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి భారీ వాహనాలు, బస్సులు, లారీలు, ఇది 2 వీలర్స్ అన్నీ కూడా ఇదే మార్గంలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చూసైనా సరే అధికారులు స్పందించి వెంటనే ఈ రక్షణ గోడ అనేది నిర్మాణం చేయాలి. కొత్తగా నిర్మిస్తే గానీ ఇది బాగా. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఘనంగా వినాయక చవితి నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. పోలీసు పహారా నడుమ జరిగిన ఈ నిమజ్జనం కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాస్, సిఐ ఇంతియాజ్ బాషా, పట్టణ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. వినాయక మండపాల నుండి విగ్రహాలను తరలించే కార్యక్రమాలు చేపట్టారు. అబ్బిరెడ్డిపల్లె చెరువు నందు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మున్సిపల్ అధికారుల సహాయంతో క్రేన్లను ఏర్పరిచి నిమజ్జనం జరిపారు. వినాయక విగ్రహాలు, ట్రాక్టర్లు తదితర వాహనాల్లో పట్టణంలో ర్యాలీగా నిమజ్జనానికి తరలి వెళ్లాయి. అధిక శాతం యువత, మహిళలు నిమజ్జన కార్యక్రమంలో సందడి చేశారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మల జలహారతి నిర్వహించారు. ఆమె నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమెరికా కాలేజీలు కుదేలు, విదేశీ విద్యార్థుల రాకకు బ్రేక్. ఎడ్యుకేట్ గర్ల్స్ కి మెగాసెసే అవార్డ్, మొట్టమొదటి భారతీయ సంస్థగా రికార్డు. బంధం బలోపేతమే లక్ష్యం, తియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీలో ప్రధాని వ్యాఖ్య. తాడిపత్రిలో రాళ్ల దాడి, హైటెన్షన్, జెర్సీకి ఎస్పీ వార్నింగ్. మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం, ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలతో కాల్పులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.